ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 29/6/2025. అవ్యక్త బాప్దాదా రివైజ్ 31/12/2005. మురళీ సారాంశం: నూతన సంవత్సరంలో మీ పాత సంస్కారాలను యోగాగ్నిలో భస్మం చేసి బ్రహ్మబాబా సమానంగా త్యాగము, తపస్సు మరియు సేవలో నంబర్ 1గా అవ్వండి. ఈరోజు బాప్దాదా సమ్ముఖంలో కూర్చుని ఉన్నవారికి మరియు దూరంలో కూర్చుని కూడా మనసుతో సమీపంగా ఉన్నవారికి అందరికీ 3 అభినందనలు తెలియజేస్తున్నారు. మొదటిది నవ జీవితానికి అభినందనలు, రెండవది నవ యుగానికి అభినందనలు, మూడవది నేటి ఈ సంవత్సరమునకు అభినందనలు. వాస్తవానికి సత్యమైన మనసు యొక్క సంతోషానికి చెందిన అభినందనలను బ్రాహ్మణ ఆత్మలైన మీరు తీసుకుంటారు మరియు ఇస్తారు కూడా. వీడ్కోలు మరియు అభినందనల సంగమ యుగము. మీరు కలియుగమునకు చెందిన వారు కారు, సంగమయుగ వాసులు. ఈ సంగమయుగమునకు విశేష మహిమ ఎందుకని ఉంది? ఎందుకంటే భగవంతుడు మరియు పిల్లల మిలనం జరుగుతుంది. ఏ యుగములోనూ జరగని మిలనము ఉంటుంది. ఆత్మకు పరమాత్మతో కలిసే భాగ్యము ఉంది మరియు ఉంటుంది. వాహ్ భాగ్యవాన్ పిల్లలు, వాహ్ అని బాబా కూడా పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యమును చూసి హర్షితులవుతారు. మీ భాగ్యమును చూసుకొని మనసులో మీ గురించి మీరు వాహ్, నేను వాహ్ వాహ్, నా భాగ్యము వాహ్ వాహ్, నా బాబా వాహ్ వాహ్, నా బ్రాహ్మణ పరివారము వాహ్ 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 అన్న ఈ గీతమును ఆటోమేటిక్గానే మనసులో పాడుకుంటూ ఉంటారు కదా. మరి ఈ సంగమ సమయంలో ఏ విషయాలకు వీడ్కోలు ఇవ్వాలి అని మీలో మీరు ఆలోచించుకున్నారు కదా. ఎందుకంటే సదాకాలం కొరకు వీడ్కోలు ఇవ్వడం వలన సదాకాలమునకు చెందిన అభినందనలను ఆనందంగా పొందగలరు. మీ ఎదురుగా ఎవరు వచ్చినా మీ ముఖాన్ని చూసి వారు కూడా శుభాకాంక్షలను తీసుకుని సంతోషపడిపోవాలి. అటువంటి శుభాకాంక్షలను ఇవ్వండి. ఎవరైతే మనస్ఫూర్తిగా వీడ్కోలను ఇస్తారో మరియు తీసుకుంటారో వారు ఎల్లప్పుడూ ఎలా కనిపిస్తారు? సంగమయుగ ఫరిస్తాలు. బ్రాహ్మణుల నుండి ఫరిస్తా మరియు ఫరిస్తా నుండి దేవత. అందరిది ఇదే పురుషార్థం కదా. ఎందుకంటే బాబాకు అన్ని రకాల సంకల్పాలను, ప్రవృత్తికి చెందిన, కర్మలకు చెందిన భారము ఏదైతే ఉందో దానిని బాబాకు ఇచ్చేశారు కదా. పిల్లల భారాన్ని తీసుకునేందుకు బాబా వచ్చినప్పుడు మరి భారాన్ని ఇవ్వటం కష్టమా? భారాన్ని బాబాకు ఇచ్చేశాము అని ఎవరైతే భావిస్తున్నారో వారి చేతులెత్తండి అంటున్నారు బాబా. అచ్చా, ఇచ్చేసినట్లయితే చాలా అభినందనలు. చూడండి, బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరితో ఏమని అంటారు? ఓ నా నిశ్చింత చక్రవర్తులైన పిల్లలు అని అంటారు. మరి భారం యొక్క చింత ఉంటుంది కదా. భారాన్ని తీసుకునేందుకు బాబా వచ్చారు. ఎందుకంటే 63 జన్మల నుండి భారాన్ని మోస్తూ మోస్తూ పిల్లలందరూ చాలా భారీతనము కలవారుగా అయిపోయారు అన్నదానిని బాబా చూస్తున్నారు. అందుకని భారాన్ని ఇచ్చేయండి అని బాబా చాలా ప్రేమగా పిల్లలతో అంటున్నారు. అన్నిటికంటే సూక్ష్మమైన భారం పాత సంస్కారాల భారం. చాలామంది పిల్లలకు ఈ పాత ప్రపంచంపై ఆకర్షణ తక్కువైపోయింది. పాత సంబంధాల ఆకర్షణ కూడా తక్కువైపోయింది. కానీ పాత సంస్కారాలు, వీటి భారం మెజారిటీ పిల్లల్లో ఉండిపోయి ఉంది అన్నదానిని బాప్దాదా చూశారు. ఏదో ఒక రూపంలో మనసులో అశుద్ధ సంకల్పాల లేకపోయినా కానీ వ్యర్థ సంకల్పాలు చేసే సంస్కారం ఇప్పుడు కూడా శాతంలో కనిపిస్తూ ఉంది. వాచాలో కూడా కనిపిస్తూ ఉంది. సంబంధ సంపర్కముల్లో కూడా ఏదో ఒక సంస్కారం ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంది. కనుక ఈరోజు బాప్దాదా పిల్లలందరికీ అభినందనలతో పాటుగా ఈ సూచనను ఇస్తారు. లోపల ఉండిపోయిన ఈ సంస్కారం అవసరమైన సమయంలో మోసం చేస్తుంది కూడా మరియు అంతిమంలో కూడా మోసం చేసేందుకు నిమిత్తంగా అవుతుంది. కనుక ఈరోజు సంస్కారాలకు అంతిమ సంస్కారం చేయండి. పాత సంస్కారాల అంతిమ సంస్కారం చేసేందుకు ఈ నూతన సంవత్సరంలో వాటిని యోగాగ్ని ద్వారా కాల్చేయాలి అన్న దృఢ సంకల్పంపై అటెన్షన్ పెట్టుకోండి. ఈ నూతన సంవత్సరంలో ఏం చేయాలి అని అడుగుతారు కదా. యోగమును యోగాగ్ని రూపంలో కార్యంలో పెట్టరు కనుక యోగమును శక్తిశాలిగా తయారు చేసుకోండి. విశేషంగా సంస్కారాలను భస్మం చేసుకోవడంలో ఏకాగ్రత శక్తి ఉండటం తప్పనిసరి. ఏ స్వరూపంలో ఏకాగ్రం కావాలనుకుంటే ఆ స్వరూపంలో ఎంత సమయం ఏకాగ్రం కావాలనుకుంటే అంత సమయం ఇలా ఏకాగ్రత సంకల్పం చేశారంటే అది భస్మమైపోతుంది. దీనినే యోగాగ్ని అని అంటారు.
గుర్తులు కూడా అంతమైపోవాలి. చంపినా కానీ శవమైతే ఉండిపోతుంది. కానీ భస్మం చేసేస్తే ఇక పేరు గుర్తులు అన్నీ అంతమైపోతాయి. కనుక ఈ సంవత్సరం యోగాన్ని శక్తిశాలి స్థితిలోకి తీసుకురండి. మాస్టర్ సర్వశక్తివంతులు. ఏ స్వరూపంలో ఉండాలనుకుంటే ఆ స్వరూపంలో ఉంటారు. ఆజ్ఞాపించండి. సమాప్తం చేసే శక్తి మీ ఆజ్ఞను పాటించకపోవటం అనేది జరగజాలదు. బాప్దాదాకు సమయ ప్రమాణంగా పిల్లల యుద్ధ స్వరూపం నచ్చటం లేదు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని యజమాని రూపంలో చూడాలనుకుంటారు. ఆర్డర్ చేస్తే ఆసక్తి హాజరైపోవాలి. మరి ఈ సంవత్సరంలో స్వయం కొరకు ఏం చేయాలి అన్న దానిని విన్నారా? శక్తిశాలులు, నిశ్చింత చక్రవర్తులు. ఎందుకంటే మీ లక్ష్యం ఏమిటి అని ఎవరిని అడిగినా ఏమని అంటారు? విశ్వరాజ్యం ప్రాప్తి చేసుకుంటాము, రాజ్య అధికారులుగా అవుతాము అని అంటారు. స్వయంను రాజయోగిగా పిలిపించుకుంటారు. సంగమ యుగంలోని పిల్లలు ప్రతి ఒక్కరూ రాజా పిల్లలు అని బాబా నషాతో అంటారు. నా పిల్లలు ప్రతి ఒక్కరూ రాజా పిల్లలు అని ఏ తండ్రి కూడా నషాతో చెప్పలేడు. కానీ నా పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారి రాజా పిల్లలు అని బాప్దాదా అంటారు. నేను మాస్టర్ సర్వశక్తివంతునిగా అయ్యి ఏ కర్మేంద్రియానికైనా ఏ శక్తికైనా ఎప్పుడు ఆజ్ఞాపిస్తే, ఏది ఆజ్ఞాపిస్తే అది ప్రాక్టికల్గా అవి నా ఆజ్ఞను పాటిస్తున్నాయా లేక పాటించటం లేదా అన్నదానిని ఈ 3 నెలలలో ప్రతి ఒక్కరూ తమ చార్టును చెక్ చేసుకోవాలి. ఈ 3 నెలలు ఏ పాత సంస్కారము కూడా దాడి చేయకూడదు. నిర్లక్ష్యులుగా అవ్వకూడదు. అయిపోతుందిలే అని రాయల్ నిర్లక్ష్యాన్ని తీసుకురాకూడదు. బాబా ఎదురుగా, బాప్దాదా ఎదురుగా చిన్నపిల్లలు కిరీటాన్ని ధరించి కూర్చొని ఉన్నారు. బాబా వారితోటి మాట్లాడుతున్నారు. కిరీటాన్ని ధరించిన ఈ చిన్నారి పిల్లలు ఏం చేస్తారు? కిరీటాన్ని మంచిగా ధరించారా? మీరు కూడా చేయాల్సి వస్తుంది. చూడండి, పిల్లలు కూడా చేతులెత్తుతున్నారు. మీరందరూ బాబా సమానంగా అయిపోయారా అని బాప్దాదా పిల్లల్ని అడుగుతారు. పరదా తీయమంటారా? పరదా తీసినప్పుడు కొందరు తలదువ్వుకుంటూ, కొందరు ముఖానికి క్రీమ్ను పెట్టుకుంటూ ఉంటారు. ఎవరు రెడీగా అయిపోతాము అని అంటూ బాబాను చాలా సమయం సంతోషపరిచేశారు. ఇప్పుడు అలా చేయవద్దు. అవ్వాల్సిందే, చేయాల్సిందే. బాబా సమానంగా అవ్వాలి అన్న దాంట్లోనైతే అందరూ చేతులెత్తుతారు. చేతులెత్తే అవసరం లేదు. బ్రహ్మాబాబాను చూడండి. సాకారంలో అయితే బ్రహ్మాబాబాను అనుసరించాలి కదా. బ్రహ్మాబాబా త్యాగము, తపస్సు మరియు సేవలను చివరి క్షణం వరకు సాకార రూపంలో ప్రాక్టికల్గా చేసి చూపించారు. శివబాబా ద్వారా మహావాక్యాలను ఉచ్చరించే తన డ్యూటీని చివరి రోజు వరకు నిర్వర్తించారు. చివరి మురళి గుర్తుంది కదా? 3 మాటలు వరదానం గుర్తుందా? నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా అవ్వండి. ఎవరికైతే ఈ మాటలు గుర్తున్నాయో వారి చేతులెత్తండి. చివరి వరకు త్యాగమును కూడా చేశారు. తన పాత గదిని వదిలిపెట్టలేదు. పిల్లలు ఎంతో ప్రేమగా బ్రహ్మబాబాకు చెప్పినా కానీ వినలేదు. అవి పిల్లల కోసం తయారు చేయటం జరిగింది అని అన్నారు. స్వయానికి వాడుకోలేదు. ప్రతిరోజు ఉదయాన్నే 2:30 గంటలకు లేచి స్వయం కొరకు తపస్సు చేశారు. సంస్కారాలను భస్మం చేసుకున్నారు. అప్పుడు కర్మాతీతులై అవ్యక్తులయ్యారు, ఫరిస్తాగా అయ్యారు. ఏది ఆలోచించారో దానిని చేసి చూపించారు. అనటము, ఆలోచించటము మరియు చేయటం 3 సమానంగా ఉన్నాయి. ఫాలో ఫాదర్ చివరి వరకు తన కర్తవ్యంలో సంపూర్ణులుగా ఉన్నారు. ఉత్తరాలను కూడా రాశారు. ఎన్ని ఉత్తరాలను రాశారు? సేవను కూడా వదలలేదు. ఫాలో ఫాదర్ మహాదాని కాదు, అఖండ మహాదాని. అఖండ మహాదాని యొక్క ప్రాక్టికల్ రూపాన్ని అంతిమము వరకు చూపించారు. చివరి వరకు కూడా ఎటువంటి ఆధారము లేకుండా తపస్వి రూపంలో కూర్చున్నారు. ఇప్పుడు పిల్లలు క్రింద కూర్చోవడానికి ఆధారాన్ని తీసుకుంటారు కదా. కానీ బ్రహ్మబాబా ఆది నుండి అంతిమం వరకు తపస్వి రూపంలో ఉన్నారు. కళ్ళకు కళ్ళద్దాలను పెట్టుకోలేదు. ఇది సూక్ష్మ శక్తి, నిరాధారము. శరీరము పాతది. రోజు రోజుకి ప్రకృతి, గాలి, నీరు కలుషితమవుతున్నాయి కనుక కింద కూర్చోవటానికి మీరెందుకు ఆధారమును తీసుకుంటారు, ఎందుకు కళ్ళద్దాలను పెట్టుకుంటారు అని బాప్దాదా అడగరు. పెట్టుకోండి, కానీ శక్తిశాలి స్థితిని తప్పకుండా తయారు చేసుకోండి. మొత్తము విశ్వ కార్యమును సమాప్తం చేశారా? విశ్వ కళ్యాణ కార్యము పూర్తయిపోయిందని
మీరందరూ సంతోషంగా ఉన్నారా అని బాప్దాదా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. విశ్వ కళ్యాణ కార్యము సమాప్తమైపోయిందని ఎవరైతే భావిస్తున్నారో వారి చేతులెత్తండి అన్నారు. ఒక్కరు కూడా లేరా? మరైతే వినాశనం అవుతుందా అని మీరు ఎలా అడుగుతారు? పనినైతే పూర్తి చేయలేదు కదా అంటున్నారు బాబా. అచ్చా, నలువైపులా ఉన్న సదా ఉల్లాస ఉత్సాహాలతో ఉన్నతి చెందేవారికి సదా ధైర్యమును పెట్టి బాప్దాదా నుండి కోట్ల రెట్లుగా సహాయాన్ని తీసుకునేందుకు పాత్రలైన పిల్లలకు సదా విజయరత్నాలకు ప్రతి కల్పములో విజయులుగా అయ్యారు. ఇప్పుడు కూడా విజయులు, ప్రతి కల్పంలో విజయులుగా ఉండనే ఉన్నారు. ఇటువంటి విజయీ పిల్లలకు సదా ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు. ప్రపంచ ఆకర్షణ లేదు, సంస్కారాల ఆకర్షణ లేదు. రెండు ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండేవారు సదా బాబా సమానమైన పిల్లలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. వరదానం. సదాకాలపు అటెన్షన్ ద్వారా విజయమాలలో తిరిగే బహుకాలపు విజయీ భవ. బహుకాలపు విజయులు విజయమాలలోని మణిగా అవుతారు. విజయులుగా అయ్యేందుకు సదా తండ్రిని మీ ఎదురుగా ఉంచుకోండి. తండ్రి ఏదైతే చేశారో దానినే మేము చెయ్యాలి. ప్రతి అడుగులో తండ్రి సంకల్పం ఏదైతే ఉంటుందో అదే పిల్లల సంకల్పం. తండ్రి మాట ఏదో అదే పిల్లల మాట. అప్పుడు విజయులుగా అవుతారు. ఈ అటెన్షన్ సదాకాలము ఉండాలి. అప్పుడు సదాకాలపు రాజ్య భాగ్యము ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఎటువంటి పురుషార్థమో అటువంటి ప్రాలబ్ధము. సదాకాలపు పురుషార్థం ఉన్నట్లయితే సదాకాలపు రాజ్య భాగ్యము ఉంటుంది. స్లోగన్: సేవలో సదా జీ హాజిర్ అనటం. ఇదే ప్రేమకు సత్యమైన ప్రమాణం. అచ్చా, ఓం శాంతి.